ఈ మధ్య కాలంలోనే రెనాల్డ్ డస్టర్ రీలాంచ్ చేశారు ఇండియాలో. చాలామందికి ఇష్టమైన ఎస్యూవీ ఇది. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది కొనడానికి బుకింగ్ చేశారు. కొంతమంది అయితే హోల్డ్లో ఉన్నారనమాట, హోల్డ్లో పెట్టారు. కారణం ఏంటంటే ఇందులో సేఫ్టీ ఉందా లేదా, సేఫ్టీ రేటింగ్స్ వచ్చిన తర్వాత కొనడానికి ప్లాన్ చేస్తున్నారనమాట చాలామంది. ఫైనల్లీ ఇదైతే భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేశారు. రేటింగ్స్ కూడా ఈరోజు పబ్లిష్ చేశారనమాట. ఈ రేటింగ్స్ చూస్తే మనకు 5 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట. ఇది సేఫ్టీ రేటింగ్ క్రాష్ టెస్ట్లో ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం ఇప్పుడు. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి అయితే 5 స్టార్ వచ్చింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కూడా 5 స్టార్ తీసుకొచ్చింది అనమాట. ఇది మనకి పాయింట్స్ ప్రకారం చూస్తే అడల్ట్కి 32 పాయింట్స్ ఉంటాయన్నమాట. అవుట్ ఆఫ్ 32 ఇది 30.49 స్కోర్ చేసింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్కి 49 పాయింట్స్ ఉంటాయి. దీనికి 45 పాయింట్స్ వచ్చాయన్నమాట. తర్వాత ఫ్రంటల్ ఇంపాక్ట్, ఫ్రంటల్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు డ్రైవర్కి అయితే హెడ్, థైస్ మాత్రం గ్రీన్ వచ్చాయి. తర్వాత చెస్ట్, కాళ్ళు, మోకాళ్ళ కిందంతా ఎల్లో వచ్చిందనమాట. తర్వాత ప్యాసింజర్కి చూస్తే మొత్తం గ్రీన్ ఉంది. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇది కూడా ఫ్రంటల్ ఇంపాక్ట్ అన్నాం కదా, దీనికి పాయింట్స్ ఉన్నాయన్నమాట. 16 పాయింట్స్. అవుట్ ఆఫ్ 16 పాయింట్స్ దీనికి 14.49 వచ్చిందనమాట. అలాగే మనకి సైడ్ కూడా క్రాష్ టెస్ట్ చేస్తారనమాట. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్ అనేసి. ఇందులో కూడా మంచి రేటింగ్సే వచ్చినాయన్నమాట. మొత్తం గ్రీన్ వచ్చింది. హెడ్, రిబ్స్, ఈ పెల్విక్ దగ్గర అంతా గ్రీన్ వచ్చింది. మంచి స్కోర్ ఇది. దీనికి కూడా సైడ్ మూవబుల్, దీనికి టెస్ట్ కూడా 0.16 ఉంటాయన్నమాట. అవుట్ ఆఫ్ 16 వచ్చింది దీనికి. మంచి స్కోర్. తర్వాత సైడ్ పోల్ ఇంపాక్ట్ అని టెస్ట్ చేస్తారు. అందులో కూడా గ్రీన్ వచ్చింది. హెడ్, చెస్ట్, పెల్విక్ ఇక్కడంతా గ్రీన్ వచ్చిందనమాట. ఇదైతే మంచి స్కోర్ యాక్చువల్లీ. 5 స్టార్ వచ్చింది. ఇట్ ఈజ్ ఓకే. మనకైతే ఎప్పుడు గ్రీన్ వస్తే బెస్ట్ కదా. మీకు చెప్తా అంటాను కదా, సేఫ్టీలో ఎప్పుడు బెస్ట్ ఉండాలి. బెస్ట్ అంటే 5 స్టార్స్ ఉండాలి. 5 స్టార్ రావడంతో పాటు ఇప్పుడు నేను చెప్పాను కదా, హెడ్ గ్రీన్ వచ్చింది, చెస్ట్ ఎల్లో వచ్చింది, మోకాల కింద ఎల్లో వచ్చిందని. అది కూడా మొత్తం గ్రీన్ ఉండాలన్నమాట సేఫెస్ట్ కార్ అంటే. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. గ్రీన్ అండ్ ఎల్లో అనేది, గ్రీన్ అండ్ ఎల్లో ఫైన్, బాగానే ఉంటాయి, సేఫ్టీగా ఉంటాయి. బట్ స్టిల్ ఇంకా వాళ్ళు వర్క్ చేసి ఉండాల్సింది. మొత్తం గ్రీన్ వచ్చి ఉంటే బెస్ట్ అనమాట. ఇప్పటికి కూడా చాలా మంచి స్కోర్ ఇది. తర్వాత దీన్ని క్రాష్ టెస్ట్ చేసింది ఎప్పుడంటే మార్చ్లో చేశారు. పబ్లిష్ మాత్రం ఈరోజు చేశారనమాట. 20th ఏప్రిల్ చేశారు. వీళ్ళు ఎందుకు ఇలా డిలే చేస్తారో మనకైతే అర్థం కాదు. తర్వాత నేను చెప్పాను కదా, ఇది చాలా మంచి ఎస్యూవీ. ఈ సెగ్మెంట్ని స్టార్ట్ చేసిన ఎస్యూవీనే ఇదనమాట, డస్టర్. ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీసు, టర్బో ఉండేది అప్పుడు, 4 వీల్ డ్రైవ్, మంచి సస్పెన్షను, మంచి కనెక్టెడ్ ఫీలింగు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండేది, స్పేస్ చాలా బాగుండేది, అన్నీ చాలా బాగుండేది ముందు. ఇప్పుడు కూడా చాలా బాగుందనమాట. ఫేస్ లిఫ్ట్, దీన్ని ఫేస్ లిఫ్ట్ అనేమో రీలాంచ్ చేశారు కదా, చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి. దీంట్లో ఇంజన్స్ కూడా బాగున్నాయి. 1 లీటర్ టర్బో ఉంది పెట్రోల్, అలాగే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఉందన్నమాట. వీళ్ళైతే డీజిల్ తీసుకురారు. వీళ్ళు డీజిల్ని పక్కకు పెట్టేశారనమాట. వాళ్ళ స్ట్రాటజీ ప్లాన్స్ ఏంటో మనకైతే తెలియదు. కానీ ఇండియాలో మాత్రం డీజిల్ కార్లు, ఎస్యూవీలు ఇంకా కొంటున్నారు. వీళ్ళైతే వీఆర్ ప్లానింగ్ ఆన్ సిఎన్జి అనేసి సిఎన్జి తీసుకురాబోతారు అనమాట ఫ్యూచర్లో. అలాగే దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ హైబ్రిడ్ ఆల్సో. సో వాళ్ళైతే ఇప్పుడు హైబ్రిడ్ పైన, సిఎన్జి పైన బెట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి నేను చెప్పినట్లుగా మీకు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఫ్యూచర్లో మీకు హైబ్రిడ్ కావాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాలన్నమాట. దీపావళికి నాకు తెలిసి ఈ హైబ్రిడ్ అవైలబుల్లోకి రాబోతుంది. ఇదైతే మీరు రెనాల్ట్ కావాలని చూస్తుంటే ఇప్పుడు మంచిగా ఇంజన్స్ ఉన్నాయి, అలాగే సేఫ్టీ కూడా యాడ్ అయింది. ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా సేఫ్టీ రేటింగ్స్ వచ్చిన తర్వాత కొనాలని. ఇప్పుడైతే మీకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది భారత్ ఎన్క్యాప్లో. మీరు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత
ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రైజింగ్ విషయానికి వస్తే 1 లీటర్ ఇంజిన్ ఉంది కదా, అది మీకు 10,50,000 స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. మీకు ఆన్ రోడ్ అరౌండ్ 12.8 ఆ రేంజ్లో వస్తుంది. అలాగే మీకు ఆటోమేటిక్ కావాలంటే 14,50,000 స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఆన్ రోడ్ 17.757 ఆ రేంజ్లో వస్తుంది. ఇది మీకు 1.3 లీటర్ టర్బో ఉంది కదా, దాంట్లో మాత్రమే మీకు ఆటోమేటిక్ వస్తుంది. 1 లీటర్ చెప్పాను కదా టర్బో పెట్రోల్, దాంట్లో మాన్యువల్ మాత్రం ఉంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. ఓకే, తర్వాత మీకు మాన్యువల్లో ఈ డీసీటీ ఇంకొక ఇంజిన్ ఉందని చెప్పాను కదా, అది కావాలంటే మాన్యువల్లో 13 lakhs ఉందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైజు. మీకు ఆన్ రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 15.9 అరౌండ్ ఆ ప్రైస్లోకి వస్తుందన్నమాట. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఇంజిన్ కావాలి, మంచి పవర్ఫుల్గా ఉన్న ఇంజిన్ కావాలి, పవర్ అండ్ టార్క్ చాలా బాగుండాలి అంటే మీరు దీన్నే చూస్ చేసుకోండి. 1.3 లీటర్ ఉంది కదా, చాలా బాగుంది ఇది. మీరు బడ్జెట్ తక్కువ ఉంది నాకు, లేక 1 లీటర్ ఇంజిన్ అయినా సరిపోతుంది అంటే మీరు ఈ బేస్ ఉంది కదా ఇంజిన్, 1 లీటర్ ఇంజిన్, అది తీసుకోండి. మీకు ఆల్మోస్ట్ 12.8 లోపల వచ్చేస్తుంది ఆన్ రోడ్ ప్రైజు. మీకు మంచి పవర్ఫుల్ ఇంజిన్ కావాలంటే 1.3 తీసుకోండి. కొద్దిమంది నాకు హైబ్రిడ్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలని చూస్తుంటారు కదా, మీరైతే కొద్ది కాలం వెయిట్ చేయండి. మంచి ఇంజిన్ ఉంది, హైబ్రిడ్ ఇంజిన్, చాలా బాగుంటుంది అది. మీరు హైబ్రిడ్ కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, కన్వీనియంట్గా ఉండాలి, డ్రైవింగ్ ఈజీగా ఉండాలి అంటే చాలామంది ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు కదా, దీంట్లో అయితే ఆటోమేటిక్ చాలా బాగుంది. ఆ డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేసి చాలా బాగా ఉందన్నమాట. ట్యూనింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీకు యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ ఎక్కువైంది, అదే కాకుండా చాలామంది ఆటోమేటిక్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇదైతే ట్యూనింగ్ చాలా బాగుంది. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చూడండి, రెండు చూడండి, మాన్యువల్ టెస్ట్ డ్రైవ్ చేయండి, బ్యాక్ టు బ్యాక్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఆ డిఫరెన్స్ ఏంటి అని. నన్ను అడిగితే మీకు ఈజీగా ఉండాలి డ్రైవ్ చేయడానికి, పవర్ అండ్ టార్క్ అవుట్పుట్ బాగుండాలి, మీకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్గా లభించాలి అంటే మీరు ఆటోమేటిక్ తీసుకోవడం బెటర్, చాలా బాగుంటుంది అది. ఈ సెగ్మెంట్లో కార్ని ఎస్యూవి కావాలని చూస్తుంటే మీకు ఇది మంచి ఆప్షను. ఇది అబవ్ 4 మీటర్స్ అనమాట. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. టాటాలో చూస్తే సియరా ఉంది, అలాగే కియా సోనెట్ ఉంది, హుండై క్రెటా ఉంది, మహీంద్రా గ్రాండ్ విటారా ఉంది, అలాగే టొయోటాలో కార్ ఉంది. ఇలాగ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇది కూడా యాడ్ అయింది. ఇంకొకటి దీంట్లో 5 స్టార్ కూడా సేఫ్టీ యాడ్ అయిందనమాట. దాంతోపాటు మనకు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఉంది. కార్ చూడడానికి బాగుండి సేఫ్టీ ఉంటేనే సరిపోదు, అది డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుండాలి అనమాట. డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా, అది కూడా దీంట్లో ఉంది. అది ఉంటే ఏంటి బెనిఫిట్ అంటే ఆ కారు, ఆ ఎస్యూవి మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. మనం అనుకున్నట్టు ఆ కార్ని నడపచ్చు. కార్లు అనేటివి అలాగే ఉండాలి. ఈ మధ్యకాలంలో కార్లలో తక్కువైనది ఏమన్నా ఉందంటే అది సేఫ్టీ అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ అనమాట. దీంట్లో అయితే బాగుంది, డ్రైవింగ్ డైనమిక్స్ కూడా బాగుంది. తర్వాత బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. చూడ్డానికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా ఫిట్ అండ్ ఫినిష్ కానీ ఆ మెటీరియల్ కానీ చాలా బాగుందన్నమాట. అలాగే లోపల కూడా ఫిజికల్ బటన్స్ ఇచ్చారు, అది కూడా మంచి మూవ్. ఈ మధ్యకాలంలో అందరూ స్క్రీన్స్ పైకి వెళ్ళిపోతున్నారు, అలాగే కంట్రోల్స్ అన్నీ కూడా టచ్ అయిపోతున్నాయి అన్నమాట. అదైతే అస్సలు మంచిది కాదు. ఏదో చూడ్డానికి ఫస్ట్ కొనేటప్పుడు బాగా అనిపిస్తుంది కానీ అది మీరు యాక్చువల్గా ప్రాక్టికల్గా వాడేటప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే కూడా మీ కళ్ళు రోడ్డు పైన తీసి వాటిపైన పెట్టాల్సి వస్తుంది. అది చాలా డేంజర్. ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలన్నమాట ఏదైనా జరగడానికి. కాబట్టి ఎప్పుడైనా ఫిజికల్ బటన్స్ ఉంటే మనం ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తూ కళ్ళని రోడ్డు పైనే పెట్టి మనము కంట్రోల్స్ చేయొచ్చు అనమాట. అది స్విచ్ కావచ్చు, నాబ్స్ కావచ్చు, ఇలాగా ఫిజికల్ బటన్స్ ఎప్పుడు ఉండాల్సిందే. మన యూరోలో కూడా అది కూడా రూల్గా తీసుకొస్తున్నారు నాకు తెలిసి, ఫిజికల్ బటన్స్ మ్యాండేటరీ అనేసి. అలాగే డోర్ హ్యాండిల్స్ కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అది ఇదని పేరు పెట్టి చేస్తున్నారు కదా, అది కూడా సేఫ్టీకి మంచిది కాదనమాట.
ఎప్పుడైనా సరే మెకానికల్గా ఉండాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది, మనం చూడకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో కూడా అందరూ ఇది అర్థం చేసుకొని తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే నేను చెప్పాను కదా ఫిట్ ఫినిషు, ఈ మనకి ఎర్గనామిక్స్ అంటాం కదా, అది డ్రైవర్కి చాలా బాగున్నాయన్నమాట. డ్రైవర్ ఫ్రెండ్లీ ఉందన్నమాట. ఆ కంట్రోల్స్ కానీ బటన్స్ కానీ, ఆ స్క్రీన్ కూడా కాస్త డ్రైవర్ సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది చూడడానికి. అలా ఉంటేనే కదా డ్రైవర్ చూసి ఆ మ్యాప్స్ చూడడానికి కానీ ఏదైనా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీకు సేఫ్టీతో పాటు చూడడానికి బాగుండడం, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి బూట్ స్పేస్తో పాటు మంచి ఇంజిన్స్ కూడా ఉన్నాయి మీకు. 1 లీటర్ చెప్పాను కదా, అలాగే 1.3 కూడా చాలా బాగుంది. మీకు మంచిగా కన్వీనియంట్గా ఉండాలంటే ఆటోమేటిక్ తీసుకోండి, లేదంటే మాన్యువల్ సరిపోతుందంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. దేనికి మీరు డిసైడ్ చేసి వెళ్ళకండి మాన్యువల్ కావాలి ఆటోమేటిక్ కావాలని. ఒక్కొక్క కార్లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ట్యూనింగ్. మీరు అది టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది. మీకు మాన్యువల్ నచ్చచ్చు, కానీ ఈ కార్లో ఈ ఎస్యూలో ఆటోమేటిక్ నచ్చచ్చు, ఇంకొక కార్లో అది డిఫరెంట్గా ఉండొచ్చు. మీకు డస్టర్ కావాలంటే ఫస్ట్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.